ఈరోజు వీడియోలో మా ఇంట్లో రథసప్తమి పూజ ఎలా చేసుకున్నామో చూపిస్తాను. ముందుగా జిల్లేడాకు, రేగాకు, రేగిపండు తల మీద పెట్టుకుని తలస్నానం చేయాలి. తర్వాత మన ఇంట్లో సూర్యకిరణాలు పడే దగ్గర పూజ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. పేడతో చేసిన పిడకల్ని పొయ్యిలా వెలిగించుకుని దాని మీద మనం పరమాన్నం అయితే వండుకోవాలి. పరమాన్నం వండుకునే గిన్నెకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని పాలు పొంగించుకోవాలి. పాలు పొంగిన తర్వాత మనం బియ్యం బెల్లం వేసుకుని పరమాన్నం వండుకోవాలి. దీన్ని చెరుకు గడతో మాత్రమే మనం కలపాలి, గరిట అయితే వాడకూడదు. ప్రసాదం సిద్ధం చేసుకున్న తర్వాత రథం ముగ్గు వేసుకుని 7 చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకోవాలి. సూర్యభగవానుడు అద్దంలో కనిపించేలాగా అద్దం ఏర్పాటు చేసుకుని ముందుగా గణపతి పూజ చేసుకుని తర్వాత సూర్యభగవాన్ని కూడా పూజించి మనం తయారు చేసుకున్న నైవేద్యాన్ని చెరుకు ముక్క రేగుపండుతో కలిపి నివేదించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.